ఇదే మార్కెట్ లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. దీని పేరే బజాజ్ గోగో అనమాట. మొత్తం ఒక 10.4 అడుగుల లెంత్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది అనమాట. ఇది ఒక D+3 కెపాసిటీతో ఉన్న ఎలక్ట్రిక్ ఆటో. ఒక్కసారి చార్జ్ పెడితే 251 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. ఇందులో మనకి 12.1 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 200 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వచ్చిందనమాట. అలానే మనకి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో ఎలక్ట్రిక్ ఆటో అనేది ఆఫర్ చేస్తున్నారు. 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే వెళ్తుంది అనమాట. ఫీచర్స్ పరంగా మనకి రివర్స్ మోడ్ ఉంది, అలానే హిల్ అసిస్ట్ ఫీచర్ అయితే ఉంది. అలానే మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఎలక్ట్రిక్ ఆటోలో అయితే లభిస్తుంది అనమాట. అంతేకాదు ఎలక్ట్రిక్ ఆటోలో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ వస్తుంది. బట్ దానికి మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక మొబైల్ యాప్ ద్వారా కూడా మీ ఎలక్ట్రిక్ ఆటోలో కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలానే బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో మీద 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటోని మనకి పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిలో ఎలక్ట్రిక్ ఆటోని తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద అందజేస్తాం. దీని ఆన్ రోడ్ ధర 4,20,000 రూపాయలు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.